సర్వాధికారి వందనాలు ప్రభువాను ప్రేమించి యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా నీ వాక్యాన్ని వినడానికి దేవాన్ని సహాయం చేసిన విధానం బట్టి వందనాలు. ఈ దినము ప్రపంచ ఆరాధనలో దేవాని దాసులని పరిశుద్ధులని అయా సంఘముగా సమకూర్చుకుంటుండగా నీ సన్నిధి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అర్ధరాత్రి రహస్య స్థలాల్లో ఆటంక స్థలాల్లో విరోధ స్థలాల్లో నీ పనికి ప్రభువా వ్యతిరేక కలిగిన స్థలంలో కూడా నీ దాసులతో పరిశుద్ధులతో నీ సన్నిధి అనుగ్రహించు. మాతో కూడా నీ సహాయము నీ కనికరము చూపమని యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధులయుండుడి దైవ చిత్తమున పెరుగుడి యాదాదులయుండుడి పరిశుద్ధులయుండుడి నడతలలో వస్త్రములలో ఆటంకములేమి లేకుండా నడతలలో వస్త్రములలో ఆటంకములేమి లేకుండా అడుగు ప్రశ్న జవాబులలో విడువక చూపుము పరిశుద్ధత పరిశుద్ధులయుండుడి దైవ చిత్తమున పెరుగుడి యాదాదులయుండుడి దేవుని పోలిన చూపి కావలయను పావన జీవం దేవుని పోలిన జీవము చూపా కావాలని జీవం జీవితావేశంబు వ్యాధం ఈడును బాపును పరిశుద్ధత పరిశుద్ధులయుండుడి దైవ చిత్తమున యేడి యాదాదులయుండుడి ఇల్లను దేహ మాత్మలందు కల్మషంబు కానరాదు ఇల్లను దేహ మాత్మలందు కల్మషంబు కానరాదు తెల్లపాదు ఏటైనా మాత్రం నిలువరాటమున పరిశుద్ధత పరిశుద్ధులయుండుడి దైవ చిత్తమున పెరుగుడి యాదాదులయుండుడి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము కొన్ని మాటలు చదువుకొని ఆరాధన చేద్దాం. 23వ వచనం. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరెను. ఎప్పేవారైన కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఆ శ్రేష్ఠంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది, విశ్వాసముంది ధ్యానించుడి.
విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన యెహోవా యీరే అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటూ ఈ దినము ఆరాధన కొరకు మనల్ని మనము ప్రభువుకి అప్పగించుకుందాం. ఈ యొక్క అపోస్తుల గారి 10వ అధ్యాయం 1వ వర్తమానం విన్నాం. 2వ వర్తమానాన్ని దీని ద్వారా కూడా విందాం. చూడండి 22వ వచనంలో, అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యోధాజనులందరి వలన మంచి పేరు పొందినవాడును శతాధిపతి కొర్నేలియు ఒక మనుషుడుండును. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవాలని పరిశుద్ధ దూత వలన బోధింపడిని చెప్పారు. అప్పుడు అతడు వారిని లోపల పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. ఇక్కడ కొర్నేలి ఇంటి దగ్గర నుంచి ఒక భక్తిపరుడు ఇద్దరు తన పనివారులో ఇద్దరిని తీసుకొని కనుక కొర్నేలి పంపించాడు పేతురు దగ్గరికి. పేతురికి ఎవరు చెప్పారు అంటే దేవుడు చెప్పాడు. కొర్నేలి గురించి పేతురు వారు ఏ సాక్ష్యం ఇచ్చారంటే, నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు, యూదాజనులందరి వలన మంచి పేరు పొందినవాడు, శతాధిపతి, అతని పేరు కొర్నేలి ఒక మనుషుడును. అతడు తన ఇంటి వారికి పిలువనంపించి నువ్వు చెప్పిన మాటలు విన్న వాళ్ళని పరిశుద్ధ దూత వలన తెలపబడింది అని పనివారు చెప్పారు. కనుక పేతురు వారి లోపలికి పిలిచి వారికి ఆతిథ్యం ఇచ్చాడు. కనుక తన ఇంటికి వచ్చిన వారిని ఆ రాత్రి తనతో ఉంచి వారికి భోజనం ఏర్పాటు చేసి వారిని తెల్లవారి గుండగా వారిని తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. పేతురు అది వరకు కూడా యూదుడైన నాకే దేవుడు యేసు ప్రభువారు, ఇంకెవరికి దేవుడు కాడు అన్న వ్యక్తి చతుష్పద జంతువుల్ని చంపుకొని తినమని చెప్పినప్పుడు తనలో కులం ఉంది. ఎప్పుడైతే దేవుడు ఆ దర్శనాన్ని వాటిని చంపుకొని తిను, దేవుడు పవిత్రమైన చేసిన వాటిని విశుద్ధమైన ఎంచవద్దని చెప్పినప్పుడు పేతురు తనలో కులాన్ని యేసు రక్తంలో కడుక్కొని తను దేవుని బిడ్డాయి, తను సత్యాన్ని ఎరిగిన వాడే వాళ్ళని చేర్చుకున్నాడు. తన కులమును పరిపూర్ణ హృదయం నుంచి తీసివేశాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ప్రియా దేవుని సేవకులారా, మన జీవితంలో కూడా చాలా మంది సేవకుల్లో చాలా మంది పరిశుద్ధుల్లో కులం ఉంది. తమ సొంత కులస్తులని ఒకలాగా ప్రేమిస్తారు, వేరే కులస్తులని వేరే రీతిగా ప్రేమిస్తారు. కనుక దేవుని సేవకులకి పరిశుద్ధులకి ఆ రక్తముల కడగబడిన వారు కులము చావాలి. కనుక పేతురు కులము పూర్తిగా తొలగించుకోండి కనుక వారిని పిలిచి ఆతిథ్యం ఇచ్చాడు. కనుక ఆతిథ్యం మరొకటి హెబ్రీ 10వ అధ్యాయంలో కొందరు ఎరువుకి దేవతలకు ఆతిథ్యం చేశారు. అబ్రహాము తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు దాటిపోయినప్పుడు మిట్ట మధ్యాహ్న ఎండవేళలో అబ్రహాము వారికి విందు ఏర్పాటు చేశాడు. దాని ద్వారా అబ్రహాము గొడ్డువారైన అబ్రహాము ఒక కుమారుని పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. అలాగే గనురాలు ఆ మార్గాన్ని వచ్చి చూపోవచ్చుని ఎలీషాని తన ఇంటి ఒక ఇల్లు కట్టి మంచము బల్ల బీట దీపస్తంభం ఉంచి ఉన్నప్పుడు ఆమె ప్రతిఫలముగా నీకు వచ్చే సంవత్సరం ఈ ఋతువు వచ్చినప్పుడు ఒక కుమారుడు నీ కౌగిట్లో ఉంటాడని చెప్పారు. కనుక హెబ్రీ పత్రిక మనం చూసినట్లయితే 10వ అధ్యాయం 6వ వచనంలో కనుక మనం ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే చూడండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండు చేత తన నామను బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. కనుక ఇక్కడ ఆతిథ్యము ఇచ్చి వారి లోపలికి ఆహ్వానించాడు. తన కులము పోయింది. సేవకులుగా పరిశుద్ధులుగా నీ జీవితంలో కులం అనేది పరిపూర్ణంగా యేసు రక్తంలో కడగబడాలి. అప్పుడే నీ ఆరాధన, నీ ప్రార్థన, నువ్వు దేవునికి ఏమిచ్చినా ఆయన అంగీకరిస్తాడు. రెండో విషయం చూస్తే, మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరి ఎప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. కనుక ఎప్పేవారైన సహోదరులు పేతురుతో ఉన్న కొంతమంది సహోదరులు కైసరికి వెళ్ళారు. పేతురు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులని తన ఇంటిలోనికి ఆహ్వానించాడు. పేతురు రాకముందే కొర్నేలి తన బంధువులని ముఖ్య స్నేహితులను ఆహ్వానించాడు. పేతుతో కూడా కొంతమంది విశ్వాసుల సహోదరులు ఆయనతో ఆ కూడికి వెళ్తూ వచ్చారు. దీని అర్థం ఏంటంటే, సంఘములో ఎక్కడ ఏ కార్యక్రమం అయినప్పుడు కూడా సేవకులతో సహోదరులు కానీ సంఘమంతా కలిసి ఎక్కడ పరిశుద్ధ సమాజ కొడుకులు కానీ గృహ కొడుకులు కానీ మీటింగులు కానీ జరిగినప్పుడు కూడా దేవుని సేవకులతో సంఘముగా వెళ్తూ ఉండాలి. కనుక అక్కడ వెళ్ళిన కారణం చేత
కనుక పేతురు చూసింది ఏంటంటే వారు లోపలికి రాగా కొర్నేలి అతను ఎదుర్కొని అతని పాదమున పడి నమస్కారం చేసెను. కనుక పేతురు ఎప్పుడైతే కొర్నేలి తన ఇంటికి రావడం చూశాడో అతని పాదముల పడి సాగిలి పడి నమస్కరించాడు. కొర్నేలి శతాధిపతి, 100 మంది సైనికులకి అధికారం ఉన్న వ్యక్తి కూడా దేవుని సేవకుడు పాస్టర్ అని చెప్పి దేవుడు తన సేవకుని పిలిపించుకొని దేవుని మాటలు వినమని చెప్పి పేతురు కొర్నేలి అధికారి అప్పుడు కూడా పేతురికి సాగిలిపడి నమస్కారం చేశాడు. దీని అర్థం ఏంటంటే ఎమ్మెల్యే కంటే, ఎంపీల కంటే, ప్రధానమంత్రి కంటే, ముఖ్యమంత్రి కంటే, రాష్ట్రపతి కంటే, గవర్నర్ కంటే, గ్రామ అధికారి నుంచి రాష్ట్రపతి వరకు కూడా కనుక ప్రపంచంలో ఉన్నతమైన నిత్యము అధికారాన్ని కలిగి దేవుని సేవలో ఉండేది ఎవరంటే ఈ మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు 5 సంవత్సరాలు ఉంటారు కానీ యుగాలు ఉండి ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా రక్షించబడి దేవుని పిలిచిన సేవకుడు ఈ లోకములో కన్ను మూసినంత వరకు కూడా అతడు సేవకుడే. తనని ఏమాత్రం కూడా ఎవరు ఆ పరిచర్యల సేవలో నుంచి తొలగించలేరు. ఆ పని ఎవరు అప్పగించారంటే దేవుడే తన పని కొరకు దేవుని సేవకులు పిలిచాడు. అట్టి దైవజనుడు అని చెప్పి ఎరిగి కొర్నేలి అతను సాగిపడి నమస్కారం చేస్తే పేతురు అంటాడు, అందుకు పేతురు నువ్వు లేచి నిలువుము, నేను కూడా నరుణ్ణే అని చెప్పి అతన్ని లేవనెత్తును. కనుక నువ్వు లేచి నిలవబడు, నేను నీలాంటి మానవుణ్ణే, మనుష్యుణ్ణే అని పేతురు తన్ను తాను తగ్గించుకుంటూ ఒకప్పుడు యూదుడైన ఆయనకి, కులమున్న ఆయనకి పేతురుని పట్టుకొని లేవనెత్తాడు. కారణం ఏంటంటే తనలో కులం పూర్తిగా చచ్చిపోయింది. అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడింటూ చూచును. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసం చేయను, అట్టి వాడిని ముట్టుకుంటాయను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైన చెప్పకూడదని దేవుడు నాకు చూపించున్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డేమి చెప్పగా వచ్చితని గనుక ఎందు నిమిత్తం నన్ను పిలువనంపించరు దాని గురించి అడుగుచున్నానని వారితో చెప్పాను. చూసారు, ఇక్కడ గమనించినట్లయితే పేతురు వాళ్ళు అడిగాడు, ఎందుకు నన్ను పిలిచారు, ఎంతమంది ఎందుకు ఇక్కడ కూడి ఉన్నారు అని పేతురుని అడిగాడు. ఆ కొర్నేల్ని పేతురు అడిగాడు. అప్పుడు పేతురు అన్నాడు, అయ్యా దేవుడు నాతో మాట్లాడాడు, నిన్ను పిలిపించుకొని నువ్వు చెప్పిన మాటలు వినమని చెప్పినప్పుడు పేతురు అంటాడు, అన్యజాతి వానితో సహవాసం చేయటైనను అటు వాడిని ముట్టుకుంటేనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చెప్పి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డేమి చెప్పక వచ్చింది కనుక ఎందు నిమిత్తం నన్ను పిలిచితురని వారిని కొర్నేలిని అడుగుతూ వచ్చాడు. పేతురు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే యూదులైన నేను అన్యజన్య వానితో సహవాసం చేయటం, అటు వానితో ముట్టుకుంటాను, అటు వానితో కలిసి భోజనం చేయడం యూదులకు ధర్మము కాదు. అయితే మీరు పిలిచినప్పుడు దేవుడు నన్ను పంపించాడు గనక నేను మీ వద్దకు వచ్చానని పేతురు స్పష్టంగా చెప్తున్నాడు. పేతురు కొర్నేలి పిలిచినప్పుడు రాకూడదు, అతడు యూదుడు, అన్యుడు. కానీ ప్రభువు మాట ప్రకారముగా ఆ యొక్క చతుస్పద జంతువులను చంపుకొని తినంటే అపవిత్రమైన తినకూడదంటే దేవుడు చెప్పాడు. దేవుడు పవిత్రం చేసిన వాటిని నువ్వు అపవిత్రమైన వాటిగా వెంచొద్దు. నీ కొరకు 3 మనుషులు వచ్చారు, వాళ్ళతో సందేహింపగా వెళ్ళని దేవుడు నాతో మాట్లాడాడని చెప్పి స్పష్టంగా పేతురు చెప్తూ వచ్చాడు. దేవుడు పంపిస్తేనే పేతురు వచ్చాడు. దీని అర్థం ఏంటంటే కొర్నేలికి దేవుడు పంపిస్తేనే పేతుని పిలిపించుకొని ఆయన చెప్పిన మాటలు వినమని కొర్నేలితో దేవుడు మాట్లాడితేనే కొర్నేలి పేతుని పిలిపించాడు. పేతురుతో దేవుడు మాట్లాడుతూనే పేతురు వచ్చాడు. దీని అర్థం ఏంటంటే ప్రియ సేవకులారా, ప్రియ పరిశుద్ధులారా, ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఏ మంచి కార్యము నువ్వు చెయ్యాలన్నా దేవుడు నీతో మాట్లాడాలి, సేవకుని ద్వారా మాట్లాడాలి, సంఘం ద్వారా మాట్లాడాలి. దైవ చిత్తాన్ని ఎరిగి మనం ఏ పని అయినా చేయగలిగినప్పుడు అక్కడ దేవుని కార్యము జరుగుతుంది. కానీ ఇక్కడ చూసినప్పుడు ఆయన కొర్నేలు ఏం చెప్పాడంటే, చూడండి కొర్నేలు ఏం చెప్పాడు, అందుకు 4 దినముల క్రిందట పగల 3 గంటల మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రము ధరించిన ఒకడు నా యొద్ద నిలిచి, కొర్నేలు నీ ప్రార్థన వండిది, నీ ధర్మకార్యము దేవుని జ్ఞాపకం ఉంచబడి ఉన్నావు గనుక నీవు ఎప్పేకు వర్తమానం పంపి పేతురును మారు పేరు గల సీమోను పిలిపించము. అతడు సముద్రపు ధరినున్న చర్మకాడైన సీమోని అంటే దిగియున్నాడు నాతో చెప్పాను. వెంటనే నేను పిలిపించుదని, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇక్కడ మేమందరము దేవుని ఎదుట కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లను. గమనించారా? కొర్నేలికి జరిగిన దర్శనాన్ని, దేవుడు మాట్లాడే విధానాన్ని, నీ ప్రార్థన వినబడ్డది, నీ ధర్మ కార్యాలు,
దేవుని సన్నిధిని చేరాయి గనుక కొర్నేలి కనుక సీమోను అనే వ్యక్తి ఇంట చర్మకారుడైన సీమోను ఇంట పేతురు దిగి ఉన్నాడు. అతన్ని పిలిపించుకొని అతను చెప్పిన మాటలు వినమని స్పష్టంగా దేవుడు నాతో చెబితేనే నిన్ను పిలిపించానని చెప్పి కొర్నేలి పేతురికి చెప్తూ వచ్చాడు. కనుక వెంట నిన్ను పిలిపించదని నీ వచ్చింది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకే ఇప్పుడు మీ ఎదుట దేవుని ఎదుట ఇప్పుడు మేము ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. కనుక నీ వచ్చిట మంచిది. దీని అర్థం ఏంటంటే దేవుని సేవకులు ఒక సంఘానికి వెళ్ళటం మంచిది, దేవుని సేవకులు ఒక గృహాన్ని దర్శించటం మంచిది. అది ఎట్లా జరగాలంటే దేవుడు చెప్తేనే వెళ్ళాలి. రెండోది నీ వెళ్ళు ద్వారా ఆ సంఘాన్ని ముక్కలు చేయడం, నీ వెళ్ళు ద్వారా ఆ ఇంట్లో కలహాలు పెట్టడం, నీ వెళ్ళు ద్వారా ఆ ఇంట్లో అగ్గి పెట్టడం, నీ వెళ్ళు ద్వారా ఆ ఇంట్లోని విశ్వాసులని నీ సంఘాన్ని నడిపించుకోవడం, నీ వెళ్ళు ద్వారా ఆ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేయడము ఒక సేవకుడిగా అది నీకు అది నీకు సబబు కాదు. కనుక నువ్వు వచ్చుట మంచిది, దేవుని పిలిపించుకోమన్నాడు. నీవు వచ్చుట మంచిది, మేమందరం కూడి ఉన్నాము, దేవుడు నీతో ఏం చెప్పాడో మాకు చెప్పు అని చెప్పి దేవుడు పేతురు ఆ కొర్నేలి పేతుతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక విశ్వాసం ఒక ఇంటికి వెళ్ళిన క్షేమం కలగాలి, ఒక సేవకుడు ఒక ఇంటికి వెళ్ళిన క్షేమం కలగాలి, ఒక సేవకుడు ఒక సంఘానికి వెళ్తే క్షేమం కలగాలి, ఒక సేవకుడు ఒక విశ్వాసం దగ్గరికి వెళ్తే క్షేమం కలగాలి. నీవు వచ్చిట మంచిదిగా ఉండాలి కనుక నువ్వు వచ్చినదా చెడ్డదిగా, కీడు చేసేదిగా, నష్టము కలిగజేసేదిగా, అపాయము కలుగు చేసేదిగా, సంఘానికి నాశనాన్ని కలిగించేవారుగా, సంఘాలలో కలహాలు సృష్టించేవారుగా, సంఘాన్ని ముక్కలు చేసేవారుగా, నువ్వు వచ్చిన ద్వారా అక్కడ సంఘాన్ని పాడు చేసిన ద్వారా, నువ్వు వచ్చిన ద్వారా సేవకుడి మనశ్శాంతి లేకుండా, నువ్వు వచ్చిన ద్వారా ఆ కుటుంబాన్ని మనశ్శాంతి లేకుండా చేయడం అనేది నేను వాడుకుంది సైతానుడు. ఏ సేవకుడైతే కనుక సంఘానికి వెళ్ళి ఆ సంఘ విశ్వాసులు ఫోన్ నంబర్లు తీసుకొని ఆ సంఘ విశ్వాసులతో మాట్లాడి ఆ సంఘ విశ్వాసులను వాళ్ళలో చేతులు పెట్టుకొని వాళ్ళ దశంభాగాలు వాళ్ళ కానుకలు వీరి యొక్క అకౌంట్లోనికి తెప్పించుకోవడము, కనుక వాళ్ళని వాళ్ళ పాస్టర్ గురించి ఆ పాస్టర్మ గురించి చెడ్డగా మాట్లాడము, ఇది సైతాని పని. ఓ సేవకుడా, అది నీ పనా? అది నువ్వు చేసింది మంచి చేస్తున్నావా? నువ్వు వెళ్ళు ద్వారా అక్కడ విశ్వాసకి ఆ సేవకునికి సత్సంబంధాన్ని వాళ్ళ మధ్య ఎటువరికి అరమరకలున్నా, ఎటువరికి మనస్పర్ధలున్నా వాళ్ళిద్దరిని బంకలుగా యేసు రక్తంతో వారిని కలిపి వారి ఇరువురు ఒకరిగా ఉన్నట్లుగా, వారి ఇరువురిని ఐక్యతపరిచినట్లుగా, వారి ఇరువురిని ప్రార్థించినట్లుగా ఉండాలి. అప్పుడు నువ్వు వెళ్ళు ద్వారా సంఘాన్ని కానీ ఆ కుటుంబాన్ని క్షేమం. రెండవ చూసిన 24వ వచనంలో దేవుడు పక్షపాతకాడై నిజముగా గ్రహించున్నాను, ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. పేతురు ఇలాగ చెప్తున్నాడు, దేవుడు పక్షపాతగాడని నిజముగా గ్రహించున్నాను, ప్రతి జన్మలో ఆయనకి భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. కొర్నేలి నీతిగా నడుచుకున్నాడు. కారణం ఏంటి? అతని గురించి పనివారు సాక్ష్యం ఇచ్చారు. ఆ కొర్నేలు నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు, యోధాజన్యంలో మంచి పేరు పొందినవాడు, అతడు శతాధిపతి ఉద్యోగం చేస్తున్నాడు. అతని పేరు కొర్నేలి. అతని దూత, దేవుని దూత అతని కనబడి నువ్వు చెప్పి నేను పిలిపించుకొని చెప్పిన మాటలు వినమని చెప్పిందని చెప్పి వారు చెప్పిన సాక్ష్యం. ఇదే విషయాన్ని పేతురు అంటున్నాడు, ప్రతి జన్మలోనూ నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. ప్రియ దేవుని సేవకులారా, ప్రియ విశ్వాసులారా, నీతి, న్యాయము, సత్యము, యథార్థత కనుక నీ జీవితంలో నీలో ఉండగలిగినట్లయితే దేవుడు నీకు సత్సంబంధం కలిగి ఉన్నవాడుగా ఉంటావు. కనుక ఏ సేవకుడి ద్వారా అయితే నీతి, న్యాయము, సత్యము, యథార్థత లేనివాడు ఉంటాడో తను పొరుగువాని కీడు చేస్తాడు, తను పొరుగువాని సంఘానికి నష్టం కలుగు చేస్తాడు, తన సేవకు నష్టం కలుగు చేస్తాడు. కనుక రెండో విషయం గమనించినట్లయితే పేతురు అనుకున్నాడు, యేసుక్రీస్తు నాకే దేవుడు అనుకున్నాను. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించాడు. ఆయన సమాధానకరమైన సువార్త ఇశ్రాయేలుకు పంపించాడు. కనుక నా జీవితంలో ఇద్దరు సహోదరులు ఐక్యతలు ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్తావు. సహోదరులు ఐక్యతలు ఉంటే సమాధానం, సహోదరులు సంఘముగా కూడుట సమాధానం, సహోదరులుగా కలిసి ప్రార్థించడం సమాధానం, సంఘంలో సహోదరులు కలిసి ప్రార్థించడం సమాధానం, సంఘములో సేవకులు పరిశుద్ధులు కలిగిన ఏ సువార్త కానీ ఏ పరిశుద్ధ సమాజకులు కూడు కానీ ఏ యొక్క కార్యక్రమం ప్రారంభించినప్పుడు కూడా అక్కడ సమాధానం కలిగి ఉండేది దేవుడు అనుగ్రహించేది.
కనుక సమాధానం లేకుండా చేసేది ఎవరంటే సైతానుడు, శనేశ్వరుడు, దయ్యము, అపవాది. ఏ సేవకుల్లో సైతాన్ ఉంటాడో, ఏ విశ్వాసంలో సైతాన్ ఉంటాడో, ఏ వ్యక్తి దేవునితో సంబంధం లేనివాడు ఉంటాడో వాడి ద్వారా అసమాధానం ఉంటుంది, వాళ్ళ ద్వారా నెమ్మది ఉండదు, వాళ్ళ ద్వారా మనశ్శాంతి ఉండదు. నీ జీవితంలో నువ్వు ఎటువంటి వాడివి, విశ్వాసగా నువ్వు ఎటువంటి వాడిగా ఎటువంటి దానిగా జీవిస్తున్నావు ఆలోచన చేయాలని మనం చేస్తాం. ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. ఇశ్రాయేలుకు పంపించిన వర్తమానం ఏంటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన సమాధానకర్త అని చెప్పి ఆయన సమాధానకర సువార్తను ప్రకటించాడు. కనుక బైబిల్ చెప్తుంది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడును. కానీ నీ చేతనతో సమాధానపరచు, నువ్వు దేవుని కుమారుడు అవుతావు. నువ్వు మేలు చేయి, మేలు చేసే దేవుని పిల్లలు, కీడు చేసేది దుష్టిని సంబంధాలని మొదటి యోహాను పత్రికలో రాయబడుతూ వచ్చింది. కానీ ఇక్కడ గమనించినట్లయితే ఇంకా పేతురు ఏం చెప్తున్నాడు, యోహాను బాప్తిసం ప్రకటించిన తర్వాత గల్లీ మొదలుకొని యోదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిన అన్నదియే. దేవుడు ఆయనకు తోడయుండును గనక ఆయన మేలు చేయొచ్చు, అపవాది పీడింబడి వారందరినీ స్వస్థపరచు సంచరించుచుండెను. ఇక్కడ ఆ పేతురు చెప్తున్నాడు, యోహాను బాప్తిస్మి ప్రకటించిన తర్వాత యోదయ అంతటా ప్రసిద్ధమైన సంగతులు జరిగాయి. ఈ యోహాను ఏం ప్రకటించాడు? దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. దేవుడు యేసు ప్రభువు వారికి తోడున్నాడు, ఆయన మేలు చేయొచ్చు, అపవాది పీడింబడి వారందరినీ యేసు ప్రభువు వారు స్వస్థపరిచాడు. యేసు ప్రభువు వారి పరిచర్య గురించి యోహాను ఏ రీతిగా భూమి మీద సేవ చేశాడు అనేది పేతురు అక్కడున్న యూదులు, అక్కడున్న కొర్నేలు ఇంట్లో ఉన్న ఆ బంధువులకి, ముఖ్య స్నేహితులకి అందరికీ తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు ఏం చేశాడంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పాడు. యేసుక్రీస్తు సమాధాన సువార్త ప్రకటించమని చెప్పాడు. యేసు ప్రభు వారు నజరేయుడైన యేసు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఆయన యేసు అభిషేకించబడని చెప్పాడు. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారికి తోడున్నాడని చెప్పాడు. యేసు ప్రభు వారు అపవాది చేత పీడింపబడినప్పుడు కూడా, అపవాది ఆయన శోధించినప్పుడు కూడా ఆయన మేలు చేయొచ్చు, అనేకులు స్వస్థపరిచాడని యేసు ప్రభు వారి గురించి సువార్త చెప్తూ వచ్చాడు. నేటి దినాన్ని దేవుని సేవకులు, విశ్వాసులుగా కనుక నువ్వు ఏ సువార్త చెప్తున్నా, నీ గురించి చెప్పుకుంటున్నా, ఇంటి గురించి, నీ భార్య, నీ పిల్లల గురించి, నీ యొక్క వెనుకున్న బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పుకుంటున్నారు చాలామంది. కనుక ఆయన మరణ పునరుద్ధానం ప్రకటించట్లేదు, ఆయన మేలు చేసాడని చెప్పట్లేదు, ఆయన నజరేయుడైన యేసు అని, ఆయన పరిశుద్ధాత్మ శక్తితోనూ అభిషేకముతోనూ ఆయన నింపబడ్డాడని, అపవాదిని జయించాడని, అనేకులు స్వస్థపరిచాడని యోహాను సువార్త చెప్పాడని ఈ మాటలు అక్కడ వారికి తెలియజేస్తూ వచ్చాడు. దేవుని సేవకులుగా సువార్తను మనం ప్రకటించినప్పుడు సత్యాన్ని బోధించాలి. యేసు ప్రభువు వారి నామాన్నే మనం ప్రకటించాలి తప్ప ఈ లోకం కీర్తన గ్రంథం 16వ అధ్యాయంలో ఏముందంటే, ఈ లోక దేవుడు చూడండి ఏముందంటే 4వ వచనంలో, యెహోవాను విడిచి వేరొకను అనుసరించి వారికి శ్రమలు విస్తరించెను, వారు అర్పించు రక్తపానీయ అర్పణలు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులను ఎత్తను. కనుక దినాలు అనేక టీవీలో యూట్యూబ్లో మాట్లాడుతూ ఇతర దేవుల గురించి మాట్లాడుతున్నారు, ఇతరుల దేవులు విమర్శిస్తూ ఉన్నారు, హిందువులు విమర్శిస్తూ ఉన్నారు, ఇతరుల యొక్క మతస్థుల్ని దూషిస్తూ ఉన్నారు. వారి సాంప్రదాయం, వాళ్ళ కులము, వాళ్ళ దేవుని పేరును నువ్వు ఎత్తకూడదు. యేసుప్రభువారు ఇక్కడ యేసుప్రభువారు గురించి యోహాను ఏమి చెప్పాడో అదే చెప్పాడు పేతురు. కనుక పౌలు కూడా యేసు నామమును తప్ప ఇంక ఏ నామమును ఆయన ఆసియాలో సువార్తను గురించి ఏ దేవుని పేరు ఎత్తలేదు. కనుక నువ్వు నీ దేవుని గురించి చెప్పాలి. ఆయన జననం, ఆయన జీవితము, ఆయన అన్యాయపు తీర్పు, ఆయన శిలువ మరణము, ఆయన మరణము, ఆయన పునరుద్ధారణై ఎట్లా లేచాడనేది అది నువ్వు ప్రకటించాలి. కానీ యేసుప్రభువు వారికి వ్యతిరేకరమైన బోధను నీవు చేయకూడదు, సువార్తను చేయకూడదు. కనుక సువార్తకి వెళ్తే ఆటంకాలు వస్తున్నాయి, సువార్తకి వెళ్తే అభ్యంతరాలు వస్తున్నాయి, సువార్త మా ఊరు చెప్పొద్దు వెళ్ళిపోండి అని ఎందుకు తగులుతున్నారు ప్రజలు అంటే, దేవుని సేవకులుగా మనం సత్యాన్ని యేసుని మనం దేవుని గురించి మనం చెప్పుకోవాలి తప్ప ఇతరుల దేవతలు దేవుల్ని విమర్శించకూడదు. ఇక్కడ 39వ వచనం చూసినట్లయితే 39వ వచనంలో, ఆయన యోదయా దేశమందును యెరూషలేమునందును మేలు చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము, ఆయనను వారు మ్రానులు వేలాడదీసి చంపిరి, దేవుడు ఆయన 3వ దినమున లేపి ప్రజలందరూ కాక దేవుని చేత ముందుగా
ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతులను లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపాలను పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడినట్లు అనుగ్రహించెను. ఇంకా పేతురు ఏం చెప్పింటే, యూదా దేశమందును యెరూషలేమును చేసిన వాటి అన్నిటికీ మేము సాక్షులము. యేసుప్రభువు చేసిన కార్యాలకి ఆయన మ్రాను వేలాడదీసి చంపారు, దేవుడు ఆయన 3వ దినాన్ని తిరిగి లేపాడు, మేము ముందుగా ఏర్పరచబడిన సాక్షులమి. ఆయన మృతులుండి లేచిన తర్వాత అన్నపాలను పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షంగా ఆయన కనబడ్డాడని చెప్పి పేతురు స్పష్టతమైన సువార్తను, సాక్ష్యాన్ని అక్కడ ఉంటున్న కొర్నేలు ఇంట్లో ఉన్న వారికి స్పష్టతను బయలుపరుస్తూ వచ్చాడు. కనుక ఆయన మ్రాలను వేలాడదీశారని, ఆయన యూదయ యెరూషలేములోని ఆయన సాక్ష్యం ఇచ్చాడని, ఆయన చంపివేశారని, ఆయన 3వ దినం తిరిగి లేచాడని, ఆయన చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులు కనుక ఆయన మృతులను లేచిన తర్వాత అన్నపాలను పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షంగా అగపడ్డాడని ఎందుకు ఇంత స్పష్టంగా పేతురు వారికి సువార్త చెప్తూ వచ్చాడంటే, ఏ దేవుని పేరు కానీ, ఏ దేవత పేరు కానీ, ఎవరిని కానీ విమర్శించలేదు. అక్కడున్న పిలాతును కానీ, అక్కడ ఉంటున్న ఆ పరిచయాలు కానీ, ఎవరి గురించి కానీ చెడ్డగా వాళ్ళు మాట్లాడలేదు. ఏదైతే వాళ్ళు విన్నారో, ఏదైతే వాళ్ళు తాకారో, ఏదైతే వాళ్ళు అనుభవించారో, ఏదైతే వాళ్ళు ఆ కళ్ళారు చూశారో అది మాత్రమే పేతురు అక్కడ సత్య సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. మనము కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగా మన దేవుని గురించి సత్యాన్ని వారికి సువార్త తెలియచేయాలి. 42వ వచనంలో, ఇదియోగాక దేవుడు సజీవులకు మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయన అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం వలన మాకు ఆజ్ఞాపించను. ఆయన ఏం చెప్పాడంటే, సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించిన వాడు ఆయనే, ప్రజలకు ప్రకటించి నియమించిన వాడు ఆయన అని చెప్పి దృఢ సాక్ష్యం ఇవ్వాలని. కనుక ఆయనే సజీవులకు దేవుడు, మృతులకు దేవుడు, ఆయన దేవుడు, ఆయన న్యాయాధిపతి, ఆయనే రక్షకుడు, ఆయన ఇమ్మానుయేలు, ఆయనే సృష్టికర్తను దేవుడని స్పష్టంగా సువార్తను బోధించమని సెలవిస్తూ వచ్చాడు యేసుప్రభువారు. ఆ మాటలే పేతురు ఇక్కడ చెప్తూ 43 వచనం అంటున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చెను. ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడో ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని, నేనే కాక నాము వినుకున్న వచ్చిన ప్రవక్తలు కూడా ఆయన మరణ పునరుద్ధానాన్ని గురించి ప్రకటించారని అక్కడ ఉంటున్న కొర్నేలు ఇంట్లో ఉన్న వారందరికీ సత్య సువార్తను ప్రకటించారు. కనుక ఆ మాటలు విన్న వారందరూ ఏం జరిగి చూడండి, 40 వచనం, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతను బోధ విన్న వారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగును. సున్నతి పొందిన వారిలో పేతుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరం బట్ట చూచి విభ్రాంతి నొందిరి. ఏలనగా వారు భాషలతో మాట్లాడుతూ దేవుని ఘనపరచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మ పొందకుండా ఎవడైనా నీలక ఆటంకం చేయగలడని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మ పొందవలని ఆజ్ఞాపించును. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతనిని వేడుకొనిరి. పేతురు ఎప్పుడైతే 34 వచనం నుంచి 43 వచనం వరకు కూడా యేసుప్రభువారు జననము, యేసుప్రభువారు జీవితము, యేసుప్రభువారు సువార్త, యేసుప్రభువారు చంపబడ్డాం, యేసుప్రభు తిరిగి లేచాడు, ఆయన మాకు కూడా ఏదైతే చూచారో దానినే ప్రకటించమని తెలియచేసాడని చెప్పినప్పుడు ఆయన విశ్వాసం ఉంచి వారు అందరూ కూడా పాపక్షమాపణ పొందారని వాక్యం చెప్పినప్పుడు వారి మీదకి విన్న వారందరి మీదకి ఆయన బోధ విన్న వారందరి మీద పరిశుద్ధాత్మ దిగును. సున్నతి పొందిన వారిలో పేతుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద కుమ్మరం పట్టు చూచి విభ్రాంతి నొందిరి. ఎలాగనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపడుచుండగా వినిచుండిరి. పేతురుతో కొంతమంది సహోదరులు వచ్చారని 23వ వచనం చూసాం. కొందరు ఎప్పేవారిని, కొందరు సహోదరులు పేతురుతో కూడా వచ్చారు. వచ్చిన వారు పరిశుద్ధాత్మ అన్యజనుల మీద కుమ్మరం బట్ట చూచి వారు విభ్రాంతి నొంది వారు అన్య భాషలతో దేవుని స్తుతించిన వారు కల్లారా చూశారు. కనుక ఎల్లనగా వారు భాషలతో మాట్లాడి దేవుని కనపడుతుండగా వినిది. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మ పొందకుండా ఎవడైనా ఆటంకం చేయగలడేమని చెప్పి యేసుక్రీస్తు నామమున వారికి బాప్తిస్మను ఆజ్ఞాపించెను. కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు పేతురును వేడుకున్నారు. ప్రియా సహోదరి సహోదరుడా, ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే
కనుక వారు రక్షించబడ్డారు. కొర్నేలింటికి వచ్చిన అన్యజనులు, బంధువులు, ముఖ్య స్నేహితులు, తను ఎవరెవరిని పిలిచారో వారందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చాడు. వారు ప్రభువుని కల్లారు చూశారు. వారు తమ పాపములు ఒప్పుకున్నారు. వారు విశ్వాసం ఉంచారు. వారు పాపక్షమాపణ పొందారు. వారు మా కొరకు ఆయన మ్రాలను వేడదీశారు. ఆయన 3వ దినం తిరిగి లేచాడు. ఆయన యూదులు చంపివేశారు. అయితే ఆయన దేవుడు గనక ఆయన మృతుల్లో నుంచి లేచాడు. దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని వారు నమ్ముతూ వచ్చారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేశీయుడా, ప్రియ అన్యజనులారా, ప్రభువుని ఎరగిన మా ప్రియులారా, కనుక ఈ ప్రపంచంలో ఎంతో మంది ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసన్నాడు. ఆయన నా పాప పరిహారం కొరకే ఆయన సిలువలో చనిపోయాడు, రక్తము కాచాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజడే, తిరిగి 3వ దినం లేచాడు. నేనుండే స్థలములో మీరు ఉండలాగిన మరలా వచ్చి నేను మిమ్మల్ని పరలోకాన్ని తీసుకెళ్తానని చెప్పాడు. ఆయన పరలోక రాజ్యం సిద్ధపరుస్తాను, లేని అట్లా వచ్చి మీకు చెప్తానని చెప్పాడు. కనుక నువ్వు ఎందుకు ఆయన రక్తంలో కడగబాడాలంటే నువ్వు జన్మ కర్మ పాపి. నీ జన్మ కర్మ పాపములు తల వెంట్రుకి మించి ఉన్నాయి. నీ పాపం పోవాలంటే పరిశుద్ధ రక్తం కావాలి. కోళ్ళు, గొర్రెలు, ఎడ్ల రక్తం ద్వారా మానవునికి పాప క్షమాపణ కలగలేదని పేతురు స్పష్టముగా కొర్నేలింట్లో ఉన్న వారు సువార్త చెప్పినప్పుడు, అందరి మీద పరిశుద్ధాత్మ దిగినప్పుడు వారు తమ పాపములు ఒప్పుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, విశ్వాసం ఉంచారు యేసునందు. కనుక వీళ్ళు ఎవరు తప్పుకూడదని వారందరూ బాప్తిస్మం ఎవరిని బలవంతం చేసి బాప్తిస్మం కానీ వారందరూ ఇష్టపూర్వకంగా బాప్తిస్మం పొందిన తర్వాత, అయ్యా పేతురు గారు కొన్ని రోజులు మా దగ్గర ఉండండి అని చెప్పినప్పుడు పేతురు వారి దగ్గర కొన్ని దినాలు ఉండి వారికి దేవుని వాక్యాన్ని బోధించారు. కనుక ఆ రీతిగా వారు విశ్వాసమందు వారు ప్రభు కొరకు బలముగా జీవించడానికి వారు ఇష్టపడుతూ వచ్చారు. కొర్నేలుకి దేవుడు మాట్లాడాడు, పేతురుతో దేవుడు మాట్లాడాడు. కనుక కొర్నేలు పంపించిన మనుషులు ఆ దేవదూత చెప్పిన మాటలు విని మిమ్మల్ని పిలిపించుకొని మీరు చెప్పిన మాటలు వినవాలని మా యజమాని మమ్మల్ని పంపించారని 3 విధాలుగా అక్కడ 4వది పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద కుమ్మరించబడ్డము. పేతురుతో వచ్చిన సహోదరులు విశ్వాసులు చూసి ఆశ్చర్యపోయారు. యూదులైనా మనకే దేవుడు అనుకున్నాం, అయితే ఆయన అందరికీ దేవుడు అని చెప్పి పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడ్డం చూసి వారు ఆశ్చర్యపోయారు. కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించాలి. కనుక పాప క్షమాపణ కలిగి మారు మనసు పొంది రక్షించబడి పాపమును విడిచిపెట్టి ఆయన విశ్వాసం ఉంచేవాడు ఎవడో వాడే ఆయన రక్తములో కడగబడాలి. బాప్తిసం పొందడానికి ఎవరిని బలవంతం చేసి బాప్తిసం ఇవ్వకూడదు. ఎవరిని బలవంతం చేసి మీరు మతంలో దించేస్తున్నారు, మీరు బాప్తిసం ముంచేస్తున్నారు, చాలా మంది మీ చర్చిని నడిపించుకుంటున్నారు, మతస్థులుగా మార్చేస్తున్నారని చాలా మంది అంటూ ఉంటారు. కనుక ఎవరిని మతస్థులుగా మార్చరు, ఎవరిని కనుక యేసు ప్రభువు తీసుకురాలేరు, ఎవరికి బలవంతం చేసి బాప్తిస్మం ఇవ్వలేరు. ఎవరైతే ఆయనని విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే పాపక్షమాపణ పొందుతారు. వారి మీదకి పరిశుద్ధాత్మ దిగడము పేతురుతో వచ్చిన విశ్వాసులు ఆశ్చర్యపోయారు. యూదులైన మాకే దేవుడు అనుకున్నాము అనుకొని వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళు పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు వారు విశ్వాసం ఉంచారు, వారు ప్రభువుని అంగీకరించారు, వారు బాప్తిసం పొందారు. కనుక ఆ రీతిగా ఇంకెవరైతే యేసు రక్తంలో నీవు బాప్తిసం కడగబడలేదో నువ్వెవరైనా ఎక్కడున్నప్పుడు కూడా యేసే ప్రపంచానికి ఏకైక దేవుడు. ఏ దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. ఆ రక్తములో నువ్వు కడగబడితే ఈ దినము ఆయన్ని మనం 3 రీతులుగా ఆరాధించాలి. ఆత్మతో, సత్యముతో, యథార్థముగా. ఆత్మ అంటే దేవుడు, సత్యం అంటే నిజం. కనుక యథార్థత అంటే ఒకే ప్రపంచంలో 50 చోట్ల పలికేది ఒకే మాట, అదే యథార్థత. కనుక మన కొరకే సిలువలో మరణించి సమాధి చేయబడి మృత్యుంజయ తిరిగి లేచాడు. ఓ మరణమని ముళ్ళు ఎక్కడ, ఓ మరణమని విజయం ఎక్కడ? మరణాన్ని జయించి తిరిగి లేచింది ఎవరంటే ప్రపంచానికి ఏకైక దేవుడు, ఆయనే యేసు ప్రభువారు. ఆయన విశ్వాసం ఉంచేవారు, ఆయన రక్తంలో కడగబడిన వారే వారి పేరు జీవగ్రంథంలో రాయబడతాయి. వారు నిత్యము ప్రతి ఆదివారము ప్రతి దినము కూడా ప్రభువుని ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధిస్తారు. కనుక అట్టి ఆరాధకుడైన యేసు ప్రభువారు నువ్వు అంగీకరిస్తే
పేతురు ఇంట్లో పరిశుద్ధాత్మ దిగినప్పుడు వారు పాపాలు ఒప్పుకున్నారు, బాప్తిసం పొందారు, పరలోకాన్ని స్వతంత్రించుకున్నారు. నీకు కూడా ఈ యొక్క అవకాశం ఇవ్వబడ్డది. నీ ఉన్న స్థలంలో నీ పాపములు ఒప్పుకొని యేసు ప్రభువుని దేవుడిగా స్వీకరించినట్లయితే, ఆయన రక్తంలో బాప్తిసం అడగబడినట్లయితే, ఆయన ఉండే రాజ్యంలో మాతో పాటు నీవు కూడా ఉంటావు. కనుక ఆ రీతిగా ఆయనని మనము ఆరాధించాలి. ఎట్లా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధన చేద్దాం. జీవగల తండ్రి, వందనాలు. మా కొరకే దేవా ఈ రీతిగా నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడావు. ఆత్మస్వరూపుగా, పరిశుద్ధాత్మ దేవుడుగా, అన్యజనుల మీద సహితము అయా పరిశుద్ధముగా, పరిశుద్ధ దేవుడుగా కుమ్మరంబాడి వారి పాపములు ఒప్పింపజేసి నిన్న ఆరాధకులుగా చేసినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ కన్య సహవాసం తను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి సహాయము చేయునుగాక, ఆమేన్. పరిశుద్ధులయుండుడి, దైవ చిత్తమున పెరుగుడి, యథార్థులయుండుడి. రైతుల ఆరాధన చేసుకుందాం.